అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనములు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు అవధూతలు సమాజంలో లోకంలో నడిచే దేవుళ్ళు అనే అంశంపై ఈరోజు మన ప్రవచన కార్యక్రమం నిర్వహించుకుందాము. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. అవధూతలు అంటే భగవంతుని దూతలు. ఈ ప్రపంచము సృష్టి ప్రారంభం నుంచి నేటి వరకు ఈ ప్రపంచంలో ఎంతోమంది అవధూతలు జన్మలు తీసుకున్నారు. వారు భగవంతుడు నిర్దేశించిన కార్యక్రమంలో పాల్గొని వచ్చిన పని పూర్తి చేసుకొని అదృశ్యమైపోతున్నారు. అలాంటి అవధూతలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. భారతదేశము సనాతన సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఇది వేదభూమి, పుణ్యభూమి. ఇచ్చట ఎంతో మహనీయులు జన్మించి దేశ ప్రజలకు, సమాజానికి, లోకానికి ఎన్నో హితోక్తులు చెప్పి బోధలు చేసి సమాజంలోని సామాన్య ప్రజానీకాన్ని భగవంతుని పట్ల ఆధ్యాత్మిక జ్ఞానం వైపు మళ్లించి తమ జన్మలు తీసుకొని తర్వాత అదృశ్యమైపోయారు. అలాంటి వారే అవధూతలు. అవధూతలకు నడిచే దేవుళ్ళు. అవధూతలు నడిచే దేవుళ్ళు. దేవుడికి గర్భగుడిలో గుడి ఉంటుంది, కానీ అవధూతలకు గుడులు లేని దేవుళ్ళు. మామూలుగా సాధారణంగా మనము అక్కడెక్కడ చూస్తుంటాము. కొందరు మురికి పట్టిన చిరిగిన వస్త్రాలు ధరించి తైలి సంస్కారం లేని పిప్పులు జుట్టుతో అటు ఇటు తిరుగుతూ మనకు తారసపడతారు. వాళ్ళలో ఎంతమంది అవధూతలు, ఎంతమంది పరమ జ్ఞానం కలిగిన వారు మనకు తెలియదు. అలాంటి వారు మనకు తారసపడినప్పుడు మనం వారిని పిచ్చివాడి తరహాలో మనం హేళన చేయకూడదు, వారిని అసహించుకోకూడదు. అలాంటి వారి చూపు పడితే మన జన్మలు ధన్యమవుతామని ఎంతోమంది తెలియజేశారు. అవధూతలు తాము భగవంతునితోనే మాట్లాడతారు, భగవంతునితోనే తిరుగుతారు, భగవంతుడు ఇచ్చిన ప్రసాదమునే వాళ్ళు తింటారు. అంతేగాని అన్యథా వాళ్ళు ఏమీ ఆశపడరు. అవధూతలు మనకు అక్కడక్కడ కనిపిస్తుంటారు. అవధూత అనే అర్థము ఆ అంటే అకారముతో వాళ్ళు అన్ని, ఆ అంటే వాళ్ళు అన్నీ జయించినటువంటి వారు, వా అంటే పూర్వవాసనలు లేని వాళ్ళు, ఆ అంటే అకారము. అకారం అంటే వారికి ఎటువంటి ఆశ ఉండదు, కోరికలు ఉండవు, కోరికలన్నీ వాళ్ళు త్యజించి ఉంటారు. వా అంటే వాళ్ళు పూర్వపు వాసనలను వాళ్ళు విడనాడుంటారు. అంటే పూర్వపు వాసనలు, పూర్వపు చేసిన చెడు కర్మలు వాటికి సంబంధం ఉండదు, వాటిని ఏనాడో వదిలిపెట్టి ఉంటారు. ధూ అంటే ఈ శరీరము. ఈ శరీరంపై అభిమానం కానీ, వ్యామోహం కానీ, దీని అందం గురించి కానీ, దీనికి ఏ పదవి వచ్చినా, ఏ పొగడ్తలు వచ్చినా, ఏ సత్కారాలు చేసినా సత్కార అవమానాలకు వాళ్ళు దూరంగా ఉంటారు. తా అంటే తత్వం తెలిసిన వారు. అంటే తామే బ్రహ్మమని, తామే అహం బ్రహ్మస్మి అనే ఆలోచనతో వారు తిరుగాడుతుంటారు. వారు ఆ ఎండకు, వానకు, చలికి, గాలికి దేన్ని పట్టించుకోరు. వాళ్ళు సమయానికి అన్నం తినాలా, సమయానికి నిద్రపోవాలా అనే తలంపు ఏనాడు వారికి రాదు. మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది అవధూతులు ఉన్నారు. మనకు
దత్తాత్రేయ స్వామి కూడా ఈ భాగవతంలో అవధూతల గురించి చాలా విషయాలు చెప్పి ఉన్నారు. మనకు కందిమల్లైపల్లిలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, తర్వాత సిద్ధవటంలో కాశీనాయన స్వామి, అలాగే కరీంనగర్ జిల్లాలో సిద్ధేంద్ర బ్రహ్మేంద్ర స్వామి, తర్వాత రెడ్డి నాయన, తర్వాత ఇలాగ ఎంతోమంది మనకు ఆధునిక యుగంలో భీమవరం నుంచి షిరిడి సాయినాథ భక్తుడు భరద్వాజ గారు అవధూత. ఆయన సంసారంలో ఉండి కూడా అవధూత లక్షణాలు కలిగి ఉండడంతో ఆయనను అవధూతగా భక్తులు పూజించి తరిస్తున్నారు. అవధూతలు మనకు ఎంతో అవసరం. ఎక్కడైనా అవధూతలు కనిపిస్తే వారిని హేళన చేయకుండా వారికి నమస్కారం చేస్తే మన జన్మలు ధన్యమవుతాయి. ఓం తత్సత్.